హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా ఎంతో విలువైన సమాచారం డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రయోజనాలు మీరు కూడా అందుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియో మరి తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. కన్నెగంటి బ్రహ్మానందం తెలుగు సినిమా హాస్య నటుడు. కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం, 6 సినిమా అవార్డులు, 3 సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన అహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. జననం ఫిబ్రవరి 1, 1956. ప్రస్తుత వయసు 69 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశము చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా. అంటే ఇంత క్రితం గుంటూరు జిల్లా అండి ఇది. వృత్తి హాస్య నటుడు. జీవిత భాగస్వామి లక్ష్మి. పిల్లలు రాజా గౌతమ్, సిద్ధార్థ్. తల్లిదండ్రులు నాగలింగాచారి తండ్రి, లక్ష్మీ నరసమ్మ తల్లి. బాల్యం బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో పల్నాడు జిల్లా అనగా ఇంతకు ముందు క్రితం గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. తను పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే 6 పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. చదువు సత్తెనపల్లి శరభయ్య హై స్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. బ్రహ్మానందం అత్తిలిలో 9 సంవత్సరాలు ఉపాధ్యాయ పని చేశాక సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సినీ రంగ ప్రవేశం ఎప్పట్లోలా ఇలా వెళ్ళి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు జనాభా కూడా ఎక్కువే. అమ్మ అప్పుడప్పుడు ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం. తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషన్ ఏమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకే అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తారు. బాల్యంలో మారాన్ చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్ఎస్ఎల్సిలో గట్టిగానే పాస్ అయినా, చిన్న తప్పులు చేసినా తండ్రి నుంచి బుద్ధి తక్కువ వాడంటూ చీవాట్లు తప్పేవి కావు. అయితే తెలివి తక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదు అంటాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు అనగా మిమిక్రీ చేయడం, సాంస్కృతిక బృందాలలో కల్చరల్ ఆర్గనైజేషన్ చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. అత్తిలిలో ఉపన్యాసకుడిగా ఉంటూనే పలు నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన పకపకలు కార్యక్రమాన్ని
సమర్థంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప ఇతర ఛానళ్ళు ఏవి ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని, ఇతర ఛానళ్ళు ఏవి లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తుపట్టేవారు. ఇక ఆయన తొలి సినిమా చూద్దాం. తొలి సినిమా బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ. నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకటిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం 12 గంటలకు హీరో నరేష్తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట. ఇక ఆయనకు పేరు తెచ్చిన పాత్ర ఏమిటో చూద్దాం. పేరు తెచ్చిన పాత్ర పాడె మీద పైసలు ఏరుకునే వెధవ పోతావురా రేయ్ నాశనమైపోతావు అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గి బుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకునే అహనా పెళ్ళంటలోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. అరగుండు వెధవా అని కోటతో తిట్టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం. తన హాస్య నట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్న చంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం, తర్వాత పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర వేయడం, ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహనా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నట జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడును ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటారు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో ఏడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం. ప్రజాదరణ పొందిన ఊత పదాలు. నీ అంకమ్మ చిత్రం భలారే విచిత్రం చిత్రంలోని సంభాషణ. పండగ చేసుకో భిక్షగాడి పాత్ర ఆలీతో పోకిరి చిత్రంలో ₹1 దానం చేసి అనే సంభాషణ. రకరకాలుగా ఉంది మాస్టారు, నువ్వు నాకు నచ్చావు చిత్రం. ఖాన్తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయి మనీ మనీ చిత్రం. దొరికాడా వేసేయండి పట్టుకోండి చూద్దాం. జఫా చాలా చిత్రాలలో. ఇరుకుపాలెం వాళ్ళంటే ఎక్సకాలుగా ఉందా ధర్మచక్రం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SMS చేయండి దూకుడు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు ఢీ. ఇంకా తర్వాత ఆయన కుటుంబం గురించి తెలుసుకుందాం. కుటుంబం. బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు 2 కుమారులు గౌతమ్, సిద్ధార్థ్. ఒకరు MBA, మరొకరు బీటెక్ పూర్తి చేశారు. గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్లికూతురు అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తుంటాడు. తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. బ్రహ్మానందం మనుమడి పేరు పూర్ణచంద్రచారి. నటించిన చిత్రాలు. కొన్ని చిత్రాలు: చిట్టెమ్మ మొగుడు 1992, మామ కోడలు 1993, ముగ్గురు మొనగాళ్ళు 1994, ఆంటీ 1995, జాబిలమ్మ పెళ్ళి 1996, సాహసవీరుడు సాగరకన్య 1996, పెళ్లి చేసుకుందాం 1997, ఆరో ప్రాణం 1997, ప్రేమ సందడి 2001, చెప్పాలని ఉంది 2001, ఇదే నా మొదటి ప్రేమలేఖ 2001, అందాల ఓ చిలక 2001, కలిసి నడుద్దాం 2001, అక్క బావెక్కడ 2001, రామ్మ చిలకమ్మ 2001, ఆంధ్రావాలా, ఫూల్స్ 2003, నీతో వస్తా 2003, అయితే ఏంటి 2004,
కొడుకు 2004, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి 2004, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు 2004, ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు 2004, శివశంకర్ 2004, కాశీ 2004, ఆపరేషన్ దుర్యోధన 2007, అధ్యక్ష 2008, గణేష్ 2009, నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ 2009, నాగవల్లి 2010, గ్రాడ్యుయేట్ 2011, గల్లీ కుర్రోళ్ళు 2011, నా ఇష్టం 2012, జీనియస్ 2012, అధినాయకుడు 2012, ధోని 2012, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ 2013, సేవకుడు 2013, ఒక్కడినే 2013, రామాచారి 2013, పవిత్ర 2013, బూచమ్మ బూచోడు 2014, జోరు 2014, అమృతం చందమామలో 2014, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో 2014, బన్నీ అండ్ చెర్రీ 2013, యమలీల 2 2014, అఖిల్ 2022, రంగ మార్తాండ 2023, కేడా కోల 2023, ది రాజా సాబ్ 2024, పురుషోత్తముడు 2024, ఉత్సవం 2024, గేమ్ చేంజర్ 2025, బ్రహ్మ ఆనందం 2025. ఇంకా ఆయన పొందిన అవార్డులు సత్కారాలు. నటుడిగా గుర్తింపునిచ్చిన ఆహనా పెళ్ళంట చిత్రమే 1987లో ఈయనకు తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించి పెట్టింది. మనీ, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు. 5 కళాసాగర్ పురస్కారాలు, 9 వంశీ బర్కిలీ పురస్కారాలు, 10 సినీ గోయర్స్ పురస్కారాలు, 8 భరతముని పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారము, రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారము, ఆటా అమెరికా, సింగపూర్, మలేషియా, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండ పిండేరాన్ని తొడిగి సత్కరించారు. పద్మమోహన సంస్థ బంగారు పథకాన్ని బహూకరించింది. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్ జర్నలిస్టు అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించి స్వర్ణ కమలాలతో కనకాభిషేకం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ను అందుకున్నారు. విఖ్యాత హాస్య నటులైన రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన. హాస్య కళావిధాత అవార్డును టిఎస్ఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ వారు బహూకరించారు. ఇతర విశేషాలు. రేలంగి తన ప్యాంటు షర్టు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్ళీ తెర మీదకి వచ్చాడని కితాబులు అందుకున్న నటుడు బ్రహ్మానందం. 2 దశాబ్దాలుగా తన హాస్య నటనతో ఎన్నో మైలురాళ్లను అధిగమించి దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత వహించారు. తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం. శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్య నటుడిగా కనిపించిన ఆయన ఎంతటి భక్తి తత్పరులో, సాహిత్య ప్రియులో, గంభీర వ్యక్తిత్వ సంపన్నులో నాకు వ్యక్తిగతంగా ఎరుక అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. హాస్య నటుల్లో బ్రహ్మానందం చదువుకున్నవారు కావడం వల్ల సైకాలజీ వంటి వాటి పట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది. ఆయనలో నిగూఢమైన మరొక మనిషి, ఒక వేదాంతి, ఒక స్కాలర్ కూడా ఉన్నారనిపిస్తుంది అని కీర్తిశేషులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు గతంలో ఒక సావనీర్లో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక సినిమాలు నటించినందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు బ్రహ్మానందం గారు. ఇంకా ఆయన రాసిన ఒక పుస్తకం పేరు నేను అనే పుస్తకాన్ని ఆయన రచించారు. మరి ఇంకా బ్రహ్మానందం గారి గురించి ది హిందూలో మంచి వ్యాసం 26/2/2008లో వచ్చింది.
ఇంకా బ్రహ్మానందం గారి అభిమానుల పేరట ఒక సైట్ కూడా ఉంది. మరి ఇదండి ఈరోజు బ్రహ్మానందం గారి గురించి మరి చక్కటి బయోగ్రఫీ ఈరోజు చదువుకున్నాం. మరలా మరి ఒక మంచి ఉన్నతమైన చక్కటి వ్యక్తుల జీవిత చరిత్రలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరొక వ్యక్తి జీవిత చరిత్రతో మరలా మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా ఒకవేళ ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.